సో ఇట్లా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని మనకి ఇక్కడ క్లియర్ గా ఉన్నది. భారతీయ జనతా పార్టీ 18 స్థానాల్లో లీడ్ లో ఉందంటే ఒకటి గెలిచిరు ఆల్రెడీ. సూరత్ ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ 17 స్థానాల్లో లీడ్ లో ఉంది. జనతాదళ్ సెక్యులర్ జేడీఎస్ ఒక స్థానంలో లీడ్ లో ఉంది. నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎన్పీఎఫ్ ఒక స్థానంలో లీడ్ లో ఉంది. జోరం పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం ఒక స్థానంలో లీడ్ లో ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక స్థానంలో, సిక్కిం క్రాంతికారి మోర్చా ఒక స్థానంలో, జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్ కాన్ఫరెన్స్ జేపీసీ ఒక స్థానంలో, జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఒక స్థానంలో లీడ్ లో ఉన్నారు. ఒక స్థానం ఎన్డీఏ గతంలో ఎలక్షన్ స్క్రూటినీ టైంలోనే వాళ్ళు గెలిచినట్టుగా ప్రకటించడం జరిగింది. సో ఇది మనకి డీటెయిల్డ్ గా అఫీషియల్ రిపోర్ట్. ఇది తెలంగాణ స్టేట్ వైడ్. తెలంగాణ ఏమైనా అప్డేట్ అయిందా? అఫీషియల్ గా ఏం చెప్తా ఉన్నారు? ఒక్క నిమిషం. పంజాబ్ ఎవరు? పోస్టల్ బ్యాలెట్ ఈటల. ఒకసారి చూడండి, ఇది పోయింది. ఒక్క నిమిషం. స్టేట్ వైజ్ మనం అది ప్రెస్ చేస్తే బ్యాక్ వెళ్ళండి, ఇంకా బ్యాక్ వెళ్ళండి. కాన్సెన్స్ మల్కాజ్గిరి ఓపెన్ చేయండి, అప్డేట్ చేసిన మల్కాజ్గిరిలో ఈటల ఇక్కడ సైడ్ బార్ ఓపెన్. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ 6500 ఓట్ల లీడ్లో ఉన్నట్టుగా మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్. సో ఇంకా అఫీషియల్గా అయితే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఇంకా అప్డేట్ చేయలేదు. మనకున్న సమాచారం ప్రకారం, మన రిపోర్టర్ అందిస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈటల రాజేందర్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఈ దేశంలోని అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నియోజకవర్గంలో 6500 ఓట్ల లీడ్లో ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి ఇప్పటివరకు నాకు కనిపిస్తున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే 219 స్థానాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి లీడ్లో ఉంది. 129 స్థానాల్లో ఇండియా కూటమి కాంగ్రెస్ లీడ్లో ఉన్నది. సో బీజేపీ హవా కొనసాగుతున్నదని మనం చెప్పొచ్చు. ఓవరాల్గా 363 నియోజకవర్గాలకు సంబంధించిన ట్రెండ్స్ మనకి ఇప్పటివరకు బయటకు వచ్చినాయి. ఇంకా రావాల్సినవి ఉన్నాయి, నెమ్మదిగా అప్డేట్ అవుతూ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో ఒక అసెంబ్లీ స్థానంలో టీడీపీ లీడ్లో ఉంది ఇప్పటివరకు, ఇంకా అది అప్డేట్ కావాలి. తెలంగాణ విషయానికి వస్తే ఎంఐఎం ఒక స్థానంలో లీడ్లో ఉంది, ఎక్కడ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన హైదరాబాద్లో. అండ్ బీజేపీ 4 స్థానాల్లో లీడ్లో ఉంది. ఆదిలాబాద్ అండ్ మల్కాజ్గిరి ఇక్కడ లీడ్లో కనిపిస్తూ ఉంది. ఇంకొక 2 నియోజకవర్గాలు కనిపిస్తూ ఉన్నాయి. నల్గొండ అండ్ ఖమ్మంలో కాంగ్రెస్ లీడ్లో ఉంది. నల్గొండ అండ్ ఖమ్మంలో కాంగ్రెస్ లీడ్ కనిపిస్తూ ఉన్నది. సో చూద్దాం, కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇదేంటిది? సో మనం ఓవరాల్ గా కొంత దేశంలో ఏం జరుగుతుంది అంటే ఏ స్టేట్స్ ఇంపార్టెంట్, దేశ రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చాలి అంటే ఎంపీ సీట్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి. సో దీని మీద మనం కొద్ది అవగాహనకు వస్తే అప్పుడు మనం ఇంపార్టెంట్ స్టేట్స్ 6-7 స్టేట్స్ ఉంటాయి. ఉత్తరప్రదేశ్ 80. సో ఉత్తరప్రదేశ్ 80. సో లాస్ట్ టైం ఎవరికి ఎన్ని వచ్చినాయో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది 2019. ఇది 2019. ఓకే, ఇక్కడ పర్సెంటేజ్ తో సహా ఇచ్చిండు. సో వాళ్ళకి 303 సీట్లు వచ్చినాయి. ఆల్మోస్ట్ దే గెయిన్ 37%. యూపీఏకి 52 సీట్స్ వచ్చినాయి. గ్రూప్ లో పెట్టండి. ఓకే, యా గ్రూప్ లో పెట్టు, టైప్ చేసి. ఓకే, సో లాస్ట్ టైం 67% టర్న్అవుట్ అయింది 543 సీట్లకి. ఓకే, సో బీజేపీకి 303 సీట్లు వచ్చినాయి, యూపీఐకి 52 సీట్లు వచ్చినాయి. సో మన పర్సంటేజ్ చూసుకుంటే వాళ్ళకి 2014 తోటి కంపేర్ చేస్తే బీజేపీ ఆల్మోస్ట్ 6% స్వింగ్ అయింది. ఓకే, 18% 1% తగ్గింది. సో మీరు కంపారిజన్ చూడండి, 37%, 19%, 17%కి ఆల్మోస్ట్ 250 సీట్ల తేడా. 10 గంటలకు రమ్మని. సో మనకు మెయిన్ ఇంపాక్ట్ దేశం మొత్తం మనల్ని ప్రభావితం చేసి, అంటే దేశంలో ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రభావితం చేసే స్టేట్స్ ఏంటంటే ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర. అంటే ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర. మనం ఈ ఆర్డర్ లో రాసుకుంటే టాప్ ఒక 6 రాష్ట్రాలు రాసుకుంటే వాటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో మనం ట్రెండ్స్ చూస్తుంటే దేశంలో ఏం ట్రెండ్ వస్తుంది అనేది అర్థమవుతుంది. ఓకే, సో మీరు ఆ ట్రెండ్ ప్రకారం చూసినా